సూర్య నమస్కారం చేద్దాము. ఈరోజు మనకి రథసప్తమి కాబట్టి సూర్యుడికి ఎదురుగా చేస్తే చాలా మంచిది, ఆరోగ్య ప్రదాత అని చెప్పి అనుకున్నాం కదా. అది చెప్పేంత వరకు అట్లే ఉంటుంది. చూడండి, ఫస్ట్ ఓం మిత్రాయ నమః నమః. అందరూ శ్వాస తీసుకొని స్ట్రైట్గా ఎన్నికి వెళ్ళండి, అట్లే ఉండండి. 1 2 5 6 7 8 9 10. ఓం సూర్యాయ నమః. శ్వాస వదిలేసేయండి, అట్లే ఉండండి. ఓం భానవే నమః. నెమ్మదిగా శ్వాస తీసుకొని స్ట్రైట్గా అట్లే ఉండండి. 1 2 3 4 5 6 7 4 5 6 7 8 9 10 11 12 3 4 5 6 7 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సావిత్రే నమః. బాగా వెన్నెముక సాగదీస్తూ ముందుకు చూస్తున్నాండి, అట్లే ఉండండి. 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఓం శ్వాస తీసుకోండి, నమః శ్వాస వదిలేసేయండి. ఓం శ్వాస తీసుకోండి, నమః శ్వాస వదిలేసేయండి. సెకండ్ రౌండ్ చేద్దాము. ఓం మిత్రాయ నమః. శ్వాస తీసుకోండి, శ్వాస వదిలేసేయండి. ఓం రవయే 5 6 7 8 9 10 11 12. ఓం బాణ. శ్వాస తీసుకొని ఎన్నికెళ్ళండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 2 3 4 5 6 7 8 9 10. శ్వాస వదిలేసి 1 2 7 8 9 10. రోజు రథసప్తమి, సూర్య భగవానుడు పుట్టిన దినము కాబట్టి సూర్య జయంతి అని కూడా చేస్తున్నారు అందరూ. మనకి సూర్యుడు ముఖ్యంగా ఉదయం నుంచి మళ్ళీ 24 గంటలు ఆయన ఈ దేశం కాకుండా ఇంకో దేశంలో కూడా ఉంటాడన్నమాట. ఆయన 24 గంటలు శ్రమ లేకుండా తిరుగుతూ ఉంటాడన్నమాట కాలగమనం ప్రకారంగా. కాబట్టి సూర్య భగవాను వల్ల మనకి పంటలు కానీ, ఆయువు కానీ, ఆరోగ్యం కానీ, ఆనందం కానీ అన్నీ కలుగుతున్నాయి. సూర్య భగవాన్ మనకి డి విటమిన్ లభిస్తుంది. ఆల్ట్రా వయోలెట్, ఆల్ఫా వయోలెట్ అని చెప్పి 2 విటమిన్లు ముఖ్యమైనవి. 7 కిరణాలు 7 శక్తి కేంద్రాలకు, అంటే మనలో 7 చక్రాలను జాగృతం చేస్తాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహిత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ 7 చక్రాలు అట్టందుకే ఆయన 7 గుర్రాల పైన ప్రయాణం చేస్తుంటాడు అన్నమాట. అంటే మొత్తం 7 చక్రాలు ఆయన ఆధీనంలో ఉంటాయన్నమాట. 3 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఆయన యొక్క కనుసనలోనే నడుస్తూ ఉంటుంది. అధోరణ వేదం కూడా దాంట్లో అంతర్లీనమై ఉంటుంది. కాబట్టి 4 వేదాలు అనేది కూడా మనకి సూర్యునికి ప్రతీక అన్నమాట. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు 3 రూపాలు కలిసి సూర్యభగవానుడు అవతారం అని చెప్పి, నారాయణ స్వరూపం అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుందన్నమాట. కాబట్టి సూర్యునిలో మనకి వేడి వల్ల మనకి మన శరీరంలో ఉష్ణోగ్రతను, మనకు పంటలు రానిక ఉష్ణోగ్రతను అన్నీ ఆయన వల్లనే వర్షం కూడా వస్తుంది. ఎందుకంటే సూర్యరశ్మి వల్ల సముద్రంలో నీళ్ళంతా ఆవిరేయి అవి మనకు మేఘానికి చేరి మనకి వర్షాలు కల్పించి సస్యశ్యామలంగా చేస్తున్నమాట సూర్యుడు. కాబట్టి సూర్యుడు ఎంత శక్తివంతుడు అంటే మనకి ఆయనకి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. సూర్య భగవానికి ఎరుపు అంటే ఆయన ఎర్రటి ఆకాశంలోంచి పుడతాడన్నమాట, రోజు మళ్ళీ అస్తమిస్తాడన్నమాట. ఆయనకి ఎరుపు అంటే చాలా ఇష్టం. ఒక గణపతికి సూర్యునికి ఎరుపు రంగు మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. ఆ ఎరుపు శక్తికి కేంద్రం. అట్టందుకే గణపతి మూలాధార చక్రంలో ఉంటాడో ఎట్లా శక్తియో ఈ సూర్య భగవానుడు పైన ఉండి అందరికీ శక్తిని ఇస్తామట. అట్లా ఎరుపు రంగుతో ఉంటాడు కాబట్టి మనకు శక్తి కలిగినాక సూర్యభగవాన్ యొక్క ఆరోగ్యం, ఆనందం మనకి అందరికీ కలుగుతుంది. రోజు మా యోగా సెంటర్లో సూర్య నమస్కారాలు కంపల్సరీగా చేస్తాము. సూర్య నమస్కారాలు 2 రౌండ్లు చేస్తాము, గురు నమస్కారాలు చేస్తాము, శివ నమస్కారాలు. మరి ఎక్కువ భగవంతుడి పైన ఎక్కువ సెంటర్ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఆయన యొక్క ఆధారం పైనే భగవంతుని యొక్క సేవ ఉండాలా. ఆయన నమ్ముకున్నామంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. ఆయన లేని జీవితం ఎవరికి లేదు కాబట్టి భగవంతుడు ఒక్కడే సర్వంతర్యామి. కాబట్టి ఏ రూపంలో వచ్చినా ఆయన్నే అన్నమాట. కాబట్టి ఈరోజు రథసప్తమి కార్యక్రమం బాగా మా సెంటర్లో జరుపుకున్నాం.